తెలియజేస్తున్నానండి. చక్కని వర్షం కూడా తెలియజేస్తున్నాను. క్రితం తర్వాత 20 ఆదివారము విద్యుత్పతి ఏర్పరచుకొని ఖచ్చితంగా చెప్తూ దయచేసి చేసుకోండి. మొదటి పాఠంగా యెషయా గ్రంథము 65వ అధ్యాయము మొదటి నుంచి 2 వరకు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము మొదటి నుంచి 1-2 వచనాలండి. రెండో పాఠంగా రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25 నుంచి 32 వరకు. రోమా 11వ అధ్యాయము 25 నుంచి 32 వరకు. మూడో పాఠంగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 44 వరకు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 44 వరకు. అపోస్తలుల విశ్వాస ప్రమాణం నేను చెప్తాను. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినట్టు పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుండి ఉన్నాడనియు జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయం తీర్చుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను.